దేశవ్యాప్తంగా చాలా ఏటీఎంలు ఇంకా సరిగా తెరుచుకోలేదు. 2000 నోట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మిషన్లు పనిచేయటం లేదు. దాంతో అక్కడున్న సిబ్బంది గార్డులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. బ్యాంకుల్లో భారీ క్యూలు ఉంటున్నాయని, 2000 రూపాయలే వచ్చినా ఏటీఎంలో తీసుకోవడం మెరుగని అక్కడికి వెళ్తే ఏటీఎంలు పనిచేయటం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూలు మొదలైపోయాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్తున్న బ్యాంక్ యాజమాన్యాలు దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నాలు పడ్డాయి. మరికొన్ని బ్యాంకుల వాళ్లకు ఎందుకైనా మంచిదని అసలు ఏటీఎం సెంటర్లను ఓపెన్ చేయట్లేదు. చాలా వరకు ఏటీఎంల వద్ద అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఏటీఎంల నుంచి 100 రూపాయల నోట్లు వస్తున్నట్లుగా వినియోగదారులు చెప్పారు. ఎక్కువ శాతం ఏటీఎంలు మాత్రం అయితే తెలుసుకోకపోవటం, ఒకవేళ ఉన్నా చివరి వరకు వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం చూపించి డబ్బులు రాకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి.